హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు వ్లాగ్ లాస్ట్ మంత్ విలేజ్కి వెళ్ళామని చెప్పా కదా. హాట్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వల్ల, సరిగ్గా హెయిర్ కేర్ తీసుకోవటం వల్ల హెయిర్ బాగా రఫ్ అయిపోయే జుట్టు గడ్డిలా ఉండే, అందుకే స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ కోసం స్పాకి వెళ్తున్నా. షిఫ్ట్ అయ్యాం అన్నాం కదా, మా ఫ్లాట్ పక్కనే సెలూన్ ఉంటే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలా చేస్తారో చూద్దాం. సెలూన్ అయితే చూడటానికి బానే ఉండే, మరి నా జుట్టును ఎలా చేస్తారో. నా హెయిర్ అయితే బాగా రఫ్ గా డ్యామేజ్ అయిపోయే. ఈవినింగ్ వెళ్ళటం వల్ల ఇక్కడ ఈవిడే ఉండే. 10 years ఎక్స్పీరియన్స్ అంట, బాగా చేస్తామన్నా. ఈ ఏరియాలో ఈ సెలూన్ కి, హెయిర్ స్పా కి మంచి టాక్ అంట. ఇంటి పక్కనే కదా, ఒకసారి ఈ సెలూన్ లో హెయిర్ స్పా చేయించుకుందామని వచ్చిన. ఇప్పుడు నా జుట్టుని ముందుగా హెయిర్ క్లిప్స్ పెట్టి జుట్టుకి కొప్పెట్టి హెయిర్ ని ఈ లోరియల్ బ్రాండ్ లోరియల్ స్పా క్రీమ్ ని బ్రష్ తో అప్లై చేస్తే ఈ హెయిర్ స్పా ప్రాసెస్ 2 hours టైం పట్టే. 2 hours వరకు ఇక్కడే ఉండాలి. ఇంకా ఈ 2 గంటలు సాంగ్స్ వింటూ ఫుల్ మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నా. ఈవిడికి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫాస్ట్ గా హెయిర్ అంతా క్రీమ్ తో అప్లై చేస్తున్నారు. నేను ఎప్పుడు మ్యాట్రిక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ హెయిర్ కి వాడతా. ఫస్ట్ టైం లోరియల్ ప్రొడక్ట్స్ వాడుతున్నా. హెయిర్ స్పా చేయించుకుంటున్నాను. ఇంకా తను మాట్లాడుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉండే. నేను మిర్రర్ లో నా ఫేస్ చూసుకుంటూ తనతో మాట్లాడుతున్నా. ఈవిడ నా ఫేస్ బాగా చూసి, మీకు డార్క్ సర్కిల్స్ బాగా ఉన్నాయి, కళ్ళంతా బ్లాక్ అయ్యే, డైలీ క్యారెట్ జ్యూస్, కోకోనట్ వాటర్ తాగండి, బాగా తగ్గుతాయని చెప్పే. ఈవిడికి ట్విన్స్ అంట, వాళ్ళ పిల్లలతో చుక్కలు చూస్తుందంట. నాకు మా బుడ్డడితోనే కష్టం, అంత అల్లరి. ఈవిడికి ఒకేసారి కవల పిల్లలను చూసుకోవాలంటే గ్రేట్. నిజానికి మా మమ్మీ లేకపోతే మా బుడ్డోడిని, నన్ను ఎవరు మా మమ్మీలా చూసుకోలేరు. ఈరోజు నేను మా బుడ్డోడు ఇలా ఉన్నామంటే మా మమ్మీయే. ఫ్రెండ్స్, నా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ తగ్గాలి అంటే ఏం చేయాలి? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ డార్క్ సర్కిల్స్ వల్ల నా ఐస్ నాకే నచ్చటంలే. ఏదో ఒకటి చేసి కళ్ళ బ్లాక్ ని పోగొట్టాలి. నా కళ్ళకి కాటుక పెట్టుకోవాలని ఇష్టం ఉండే. ఈ బ్లాక్నెస్ వల్ల కళ్ళకి కాటుక పెడితే బాగోదు, సెట్ అవ్వదు అని కాటుక పెట్టుకోను. ఇన్ని డేస్ సరిగ్గా హెల్త్ అండ్ స్కిన్ కేర్ తీసుకోలే. ఇంకా స్టార్ట్ చేయాలి. జుట్టుకి బాగా అప్లై చేసి కొప్పెట్టి ఈ క్రీమ్ హెయిర్ కి బాగా పట్టాలి. హెయిర్ డ్రై అవ్వటానికి ఇంకా 1 hour గంట టైం పడుతుంది. ఫ్రెండ్స్, చెప్పటం మర్చిపోయా, రేపు ఊరు వెళ్తున్నాను. ఫాస్ట్ గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకోవాలి. త్వరగా టైం అయితే బాగున్ను. ఇప్పటికే నైట్ అవుతుంది. లాంగ్ జర్నీ చేయాలని లేదు, తప్పదు, వెళ్ళాలి. మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు జర్నీ చేయాలి. ఇప్పుడు హెయిర్ కి స్టీమ్ పెడతారు. ఇది ఒక 5 to 10 minutes పెట్టుకుంటే చాలు. మన హెయిర్ కి ఆవిరి వల్ల బెనిఫిట్స్. ఈ హెయిర్ స్టీమ్ వల్ల హెయిర్ గ్రోత్, ఇంకా హెయిర్ షైనీగా, సాఫ్ట్ గా, మన తలకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి జుట్టు చెట్లడం తగ్గుతుంది. ఫైవ్ మినిట్స్ చాలు, హీట్ గా ఉంది అని చెప్పా. ఆవిరి పెట్టుకోవటం వల్ల బాగా చెమటలు వచ్చే. చూడటానికి ఈ మిషన్ నా తలకన్నా పెద్దదిగా ఉండే. లోపల ఫేస్ పెడితే ఈ స్టీమ్ మిషన్ వేడి అనిపించే. అమ్మో, నా వల్ల కాదు, ఇంకా ఈ మిషన్ తీసేస్తా. మొత్తానికి జుట్టుకి ఆవిరి పెట్టించుకున్నా.
మళ్ళీ హెయిర్ డ్రై అవ్వాలంట. అంతవరకు ఈ రూమ్‌లో రెస్ట్ తీసుకోండి అంటే రూమ్‌లోకి వచ్చా. బానే ఉండే. లోపల ఈ రూమ్‌లో ఒకదాన్నే ఏముంటామని సెలూన్ అంతా చూద్దామని బయటికి వచ్చా. ఇక్కడ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉండే. ఫేస్‌కి అప్లై చేయటానికి డే క్రీమ్, నైట్ టైమ్ రాసుకోవటానికి నైట్ క్రీమ్, హెయిర్‌కి షాంపూ, కండిషనర్, సీరమ్ ఉండే. నేను ఎప్పటి నుండో మ్యాట్రిక్స్ షాంపూ, కండిషనర్, సీరమే వాడతా. ఇక్కడ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని లోరియల్ బ్రాండ్లే ఉండే. ఇప్పుడు హెయిర్ ఇప్పుడు ఈ హెయిర్‌ని వెట్‌గా ఉన్న హెయిర్‌ని తడి జుట్టుని బ్లో డ్రై చేస్తున్నారు. ఇదే లాస్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే హెయిర్ స్పా అయినట్టే. బ్లో డ్రై కూడా అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా సీరం రాస్తే సరిపోతుంది. ఈ సీరం నేమ్ స్ట్రిక్స్ అంట. ఎప్పుడైనా హెయిర్ వాష్ అయ్యాక పక్కాగా సీరం అప్లై చేయాలి. అప్పుడే హెయిర్ షైనీగా, స్మూత్ గా ఉండే. నేనైతే మ్యాట్రిక్స్ సీరం ఎప్పుడు వాడతా. ప్రైస్ 500 ఎబో అనుకుంటా. ప్రైస్ మర్చిపోయా. ఎప్పుడు షాంపూ, కండిషనర్, సీరం కిట్టే వాడతాగా. ఈ సీరం అయితే ఈజీగా మనకి 1 ఇయర్ వాడుకోవచ్చు. జస్ట్ 2 to 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా అప్లై చేయక్కర్లేదు. ఈ సీరం వాడండి. నిగనిగలాడే జుట్టుని మీ సొంతం చేసుకోండి. మాకు అసలే ఘాటీలు ఉంటాయి. మా మమ్మీ వాళ్ళ ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు ఒక దగ్గరే. ఇప్పుడు అదే ఊరంటే మా అత్తయ్య వాళ్ళు, మా తాతయ్య వాళ్ళ ఊళ్ళో 1 ఇయర్ ఒకసారి ఫెస్టివల్ అవుతుంది. ఆ ఫెస్టివల్ Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop,
was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shot from the top. We're gonna ఇప్పుడు మనీ పే చేసి ఇంటికి వెళ్తున్నా. ఆల్రెడీ బాగా లేట్ అయిపోయా. ఇంటికి వచ్చేసిన రాగానే ఫస్ట్ ప్లేట్లో అన్నం వడ్డించుకొని లాగించేస్తున్నా. ఈరోజు మా డిన్నర్ స్పెషల్ ఎగ్ కర్రీ, రసం. నాకు ఎగ్ కర్రీలో పప్పుచారు అయినా రసం అయినా కలిపి తినటం అంటే ఇష్టం. రసం అన్నం చందమామ కలిపి తినటం చిన్నప్పటి నుండే అలవాటు. మీలో ఎంతమందికి గుడ్డు చందమామ ఇష్టం? ఎర్లీ మార్నింగ్ విలేజ్కి వెళ్ళాలి, త్వరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. మీలో ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే ఇష్టం? ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఫుల్గా తినేసిన. బట్టలు సర్దుకోవాలని చూస్తే ఆల్రెడీ మమ్మీయే బ్యాగ్ సర్దేసి ఉండే. ఇక నేను ఫుల్ హ్యాపీ. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఇంటికి వెళ్తాం. నాకైతే వెళ్ళేటప్పుడు వామిటింగ్ ఉండదు, వచ్చేటప్పుడు మాత్రమే వామిటింగ్. మా హస్బెండ్కి తప్ప మా అందరికీ వామిటింగే. విలేజ్లో ఓన్లీ 1 వీకే ఉంటాం, అందుకే ఎక్కువ లగేజ్ పట్టుకొని వెళ్ళటం లే. విలేజ్ నుండి రిటర్న్ వచ్చి సామాన్లు సర్దుకోవాలి. ఈ బ్లూ బాక్స్లో నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ క్లిప్స్, కోంబు, లిప్స్టిక్, పౌడర్స్ ఇందులో పట్టుకెళ్తా. ఈరోజు బ్లాగ్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఏయూ గ్రౌండ్ దగ్గర కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్కి, మళ్ళీ బీచ్ రోడ్ పక్కన నోవటల్ 90% లగ్జరీ సేల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం 4:30. ఇంటికి మళ్ళీ ఏ టైంకి రిటర్న్ అవుతామో. అందరూ ఎగ్జిబిషన్ కలెక్షన్ బాగున్నాయి అంటే ఎప్పుడెప్పుడో చూద్దాం అనుకున్నా. మొత్తానికి ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఈవినింగ్ స్టార్ట్ అవ్వటం వల్ల క్లైమేట్ కూల్గా ఉండే, హాయిగా ఉండే. నేను ఎప్పుడు జర్నీ చేసిన విండో సీటే, అప్పుడే మనసుకి ప్రశాంతత. ఈరోజు బీచ్ రోడ్ ఫుల్ ట్రాఫిక్, ఫుల్ రష్. ఈరోజు బీచ్ లో ఫుల్ జనాలు. సందడ్లే సందడ్లే, బీచ్ అంతా సందడ్లే అన్నట్టు కంట్రోల్ చేసుకున్నాం. బీచ్ అంటే అంత ఇష్టం, కానీ
టైంలే అని ఊరుకున్నా, వెళ్తే లేట్ అని ఫస్ట్ 90% డిస్కౌంట్ సేల్ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్దామన్నా, మా హస్బెండ్ కి జల్దీ జల్దీ అని తొందర పెట్టినా, ఈ కార్లో కూర్చొని బీచ్ వ్యూ చూస్తుంటే మస్తు అనిపించే. మన వైజాగ్ లో బెస్ట్ ప్లేస్ ఏంటంటే, నాకు నచ్చిన ప్లేస్ బీచే. బీచా మజాకా చూస్తేనే జీవితాంతం బీచ్ లోనే ఉండాలి అనిపించే. ఎటువంటి వారికైనా బీచ్ నచ్చాలి. బీచ్ లవర్స్ ఉంటే వన్ కామెంట్. బీచ్ లవర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నేనే ఉంటా. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైలీ ఈవినింగ్ బీచ్ కి మా హస్బెండ్ నాకు తీసుకొచ్చేవాళ్ళు. ఈవినింగ్ టు నైట్ వరకు అలా బీచ్ లోనే ఇక్కడ టైం పాస్ మాకు. ఇక్కడ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అదర్స్. నేను ఎప్పుడు వచ్చినా ఫ్రైడ్ రైస్ పక్కాగా లాగించేస్తా. అయినా బీచ్ లో అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఫుడ్ భలే ఉంటాయి. ప్రతి ఫుడ్ ఐటమ్ ఒకదానికి ఒకటి తోపే. ఈ ఫుడ్ ఐటమ్స్ కోసం చెప్తుంటే నాకు ఫాస్ట్ గా ఏదో ఒకటి తాగాలి తినాలి అనిపించే. బాగా దాహం అనిపించి బయట జ్యూస్ బండి దగ్గర మా హస్బెండ్ కి ఆపమన్నా. జ్యూస్ కావాలి అంటే నా కోసం బత్తాయి జ్యూస్ తెచ్చారు. జ్యూస్ లో ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల కూల్ గా ఉండే. జ్యూస్ తాగుతుంటే ప్రాణం. ఇది కదరా జ్యూస్ తాగిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపించి జ్యూస్ బండి దగ్గర ఎగ్ కుల్ఫీ ఉంటే ఎప్పుడూ ట్రై చేయలే అని ఒకసారి తిందామని ఎగ్ కుల్ఫీ తీసుకున్నా. ఈ కోడిగుడ్డు కుల్ఫీ చూడటానికి కలర్ఫుల్ గా ఎమ్మీగా ఉండే. కుల్ఫీపై టమాటో సాస్ మైనస్ వేయటం వల్ల ఎర్రగా తెల్లగా చూస్తూనే తినాలనిపించేలా చేశారు. ఈ కోడిగుడ్డు కుల్ఫీ చాలా వేడిగా ఉండటం వల్ల అస్సలు ఫాస్ట్ గా తినలేకపోతూ ఊదుకుంటూ తింటున్నా. వేడిగా ఉన్న ఈ కోడిగుడ్డి కుల్ఫీ టేస్ట్ మాత్రం అదర్. ఫస్ట్ టైం తిన్నా కానీ లైఫ్ లో దీని టేస్ట్ మాత్రం మర్చిపోలేను. కుల్ఫీలో సాస్ మైనస్ వల్ల ఇంకా రుచి మొత్తానికి ఎగ్ కుల్ఫీ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ లాగించేసా. ఎవరైనా ఈ కోడిగుడ్డు కుల్ఫీ తినుంటే నేను ఎప్పుడు వేడిగా తిన్న తర్వాత కూలింగ్ తాగుతా. ఈసారి ఏంటో బాగా దాహం అనిపించే. ఫస్ట్ జ్యూస్ తాగిన తర్వాత ఆ తర్వాత వేడి కుల్ఫీ తిన్నా. ఈ రోజు ఏంటో ఫుల్ రివర్స్. చాలా వేడిగా ఉంది. తింటుంటే మాత్రం నోరు కాలిపోతుంది బాబాయ్. కానీ టేస్ట్ మాత్రం అదుర్స్. మీరు ఒకసారి ఈ కోడిగుడ్డు కుల్ఫీ తిని టేస్ట్ ఎలా ఉందో వన్ కమెంట్. నాకు మాత్రం ఈ కుల్ఫీ టేస్ట్ అదుర్స్ అనిపించే. మొత్తానికి తినేసా. ఇంకా 90% డిస్కౌంట్ బట్టల దగ్గర పోతున్నాం. నార్త్ హోటల్ కి వచ్చేసాం. 90% డిస్కౌంట్ అని వచ్చినాం కానీ చూడటానికి ఈ బట్టలు ఎలా ఉంటాయో నచ్చితే ఫుల్ షాపింగ్. 90% డిస్కౌంట్ లగ్జరీ సేల్ అంట. అయితే బట్టలు లగ్జరీగా ఉంటాయో ఏమో తెలియదు కానీ లగ్జరీ బట్టలు చూడడానికి బరాబరామని నడుస్తూ వచ్చినాం. వామ్మో, లోపలికి చూడగానే మస్తు బట్టలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆడోళ్ళకి మగోళ్ళకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి చెప్పులు బూట్లు అన్నీ ఉండే. చలికాలం ఎండాకాలం వర్షాకాలం వేసుకునే బట్టలు కూడా మస్తు ఉండే. ఇక్కడ ట్రెడిషనల్ వేర్ వెస్ట్రన్ వేర్ అన్నీ ఉండే. లేడీస్ కి టాపులు కూడా మస్తు ఉండే. మొత్తానికి లగ్జరీ బట్టలు ఉన్నాయి. మీకు కావాలంటే 90% డిస్కౌంట్ లో లగ్జరీ సేల్ లో మీకు నచ్చినవి తీసుకొని ఈ సమ్మర్ లో మెరిసిపోండి. నేను ఫ్రాక్ తీసుకుందామని చూస్తున్నా. నాకు నచ్చిన ఫ్రాక్ కోసం వెతుకుతున్నా. సమ్మర్ లో లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే హాయిగా ఉంది. ఈ లగ్జరీ డ్రెస్సెస్ అంతా చూసినాం. మీరు తీసుకోవాలంటే ఒకసారి విజిట్ చేసి నచ్చినవి కొనుక్కొని ఆనందించు, సంతోషించు. ఇక్కడ ఎవరి మట్టుకు వాళ్ళ డ్రెస్సెస్ తో తెగ వెతికేసుకొని చూసేసుకొని ఫుల్ హడావిడి.
కలెక్షన్ అంతా చూసేసి దారిలో బుద్ధుడి బొమ్మ నచ్చి సెల్ఫీ వీడియో తీసుకున్నాం. బుద్ధుడి దగ్గర ఈ వాటర్ బుద్ధుడు భలే అనిపించి అలా నడుస్తూ ఉంటే భలే బుద్ధుడు కనిపిస్తే చాలా అట్రాక్ట్ గా ఉండే. అందుకే సెల్ఫీలు ఫోటోలు తీసేసుకొని బుద్ధుడి బొమ్మ దగ్గర భలే ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్ ఇంకెన్ని ఫోటోలు తీసుకుంటాం, వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా ఇంకా అంటూ నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. భలే ఎంజాయ్ చేసేసాం మొత్తానికి. ఇంకా లేట్ అవుతుందని అలా నడుస్తూ వెళ్తూ ఉంటే పులిబొమ్మ కూడా కనిపించే, చూడటానికి మస్త్ అనిపించే. దాని ప్రక్కన చైర్ ఉంటే కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి, ఎంతసేపు కూర్చొని ఉంటావు టైం అవుతుందన్నా నేను మాత్రం అక్కడే కూర్చొని ఫుల్ గా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నారు. మా హస్బెండ్ లేట్ అయిపోతుంది నైట్ అయిపోతుంది కదా పద అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం. మొత్తానికి అనుకున్నట్టుగానే ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోతున్నాం. ఎగ్జిబిషన్ అంతా కలకలలాడిపోతుంది. చూడ్డానికి మాత్రం జిగేల్ జిగేల్ అనేటట్టుంది. లగ్జరీ సేల్ కన్నా ఎగ్జిబిషన్ జిగేల్ జిగేల్ మని మెరుస్తూ భలే అనిపించే. చూడటానికి 2 కళ్ళు చాలు. ఎగ్జిబిషన్ భలే ఉన్నాయి. కూర్చోటానికి ఈ చెక్క కుర్చీలు భలే అనిపించే. ఇక్కడ మంచి మంచి డ్రెస్సెస్, చెప్పులు, ఒంటికి వేసుకునే నగలు, తినటానికి ఫుడ్ ఐటమ్స్, మంచి మంచి కాటన్ డ్రెస్సెస్, రెడీమేడ్ మెటీరియల్స్, ఇంకా టాప్స్, లెగ్గిన్స్, షరారా, పటియాలా అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పులు, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే మస్తు ఉండే. చికెన్ కర్రీ కుర్తీస్ భలే అనిపించే. పట్టు సారీస్ అయితే చూడటానికి జిగేల్ అనిపించే. అన్ని కలర్ పట్టు సారీలు, ఇక్కడ కాటన్ డిజైనర్ చీరలు కూడా ఉన్నాయి. ఆల్ కలర్స్ ఉన్నాయి. బాందిని డ్రెస్సెస్ మెటీరియల్ ఆల్ కలర్స్ అయితే సూపర్ గా ఉండే. ఇంకా కాటన్ చున్నీలు, కాటన్ క్లాత్స్, కాటన్ టాప్స్ డీసెంట్ కలర్ లో, లైట్ కలర్ లో మస్తు కలర్ షేడ్స్ ఉన్నాయి. నార్మల్ సారీస్ ప్రింటెడ్ లో లైట్ కలర్ వెయిట్ తక్కువగా ఉండే ప్రింటెడ్ కాటన్ సారీస్ అయితే సమ్మర్ లో కట్టుకుంటే భలే ఉంటాయి. కిడ్స్ చిన్నపిల్లలు వేసుకోవటానికి మంచి కాటన్ ఫ్రాక్ అన్ని లైట్ కలర్స్ లో ప్రింటెడ్ లో ఉన్నాయి. ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్రింటెడ్ లో భలే అనిపించే. పార్టీవేర్ సారీస్ లేటెస్ట్ మోడల్లో బోర్డర్ కి అంచులు భలే చాలా అనిపించాయి. నాకు ఇక్కడ బాగా కనిపించి నచ్చేసాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్ పార్టీవేర్ చాలా బాగున్నాయి. అన్ని డ్రెస్సెస్ అదర్స్. ఈ డ్రెస్సెస్ రెడ్ డ్రెస్ ఫెస్టివల్ టైం కి వేసుకుంటే అదర్స్. నాకైతే ఈ రెడ్ డ్రెస్ బాగా నచ్చి ప్రైస్ 2000 అంట. రెడీమేడ్ డ్రెస్సెస్ 2K ఆన్లైన్ లో ఉండే. డ్రెస్సెస్ అదర్స్ బట్ ప్రైస్ కూడా అదర్స్. 2000కి మెటీరియల్ వర్త్ అనిపిస్తే 1 కామెంట్. ఈ డ్రెస్సెస్ చూసి చూడంగానే నచ్చేసావి. ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్ లో ఆల్ కలర్స్ ఉన్నాయి. రెడ్ వైలెట్ మాత్రం చాలా బాగున్నాయి. వర్క్ మాత్రం సూపర్ అదిరిపోయాయి. మీకు నచ్చితే మాత్రం కన్ఫర్మ్ గా తీసుకోండి. క్లాత్ కూడా క్వాలిటీ అంతా బాగుంది. ఇక్కడ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. స్టోన్ ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, చైన్లు, దండలు భలే కలర్ఫుల్ గా ఉన్నాయి. నచ్చితే మీరు తీసుకోండి.
ఇంట్లో వాడే చెక్క సామాన్లు, మంచి మంచి ఇయర్ రింగ్స్, చైన్స్, చెప్పులు, ఇంట్లో వాడుకునే సామాన్లు, జ్యువెలరీ కలెక్షన్ ఇంకా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, దండలు చూస్తేనే జిగేల్ జిగేల్ మనిపించేసాయి. మసాజ్ మిషన్లు, హ్యాండ్ బ్యాగ్స్, బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ ఉన్నాయి. చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఎగ్జిబిషన్ అంతా కలకలలాడిపోతూ జిగేల్ జిగేల్ మనిపించేస్తున్నాయి. వైజాగ్ ఎగ్జిబిషన్ అదిరిపోయింది మరి. ఫ్రెండ్స్, నేనేమేమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వైజాగ్లో వాళ్ళైతే తప్పకుండా ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. బాగా నైట్ అయింది, ఇంకా ఎగ్జిబిషన్ నుండి ఇంటికి వెళ్తున్నాం. నిజంగా ఈ ఎగ్జిబిషన్ కలకలలాడిపోతుంది. ఈ మసాజ్ చెప్పులు భలే ఉన్నాయి. నడుస్తుంటే పాదాలు రిలాక్స్గా ఉంటాయంట. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే బాగా అనిపించాయి. ఓన్లీ 250, 300 ప్రైస్లో ఉన్నాయి. కావాలంటే మీరు కూడా తీసుకోండి. పార్టీ వేర్ చెప్పులైతే అదిరిపోయాయి. ఈ ఎగ్జిబిషన్‌లో మంచి మంచి ఫుడ్, జ్యువెలరీ కలెక్షన్ అయితే అదుర్స్. ఎగ్జిబిషన్ కాటన్ ఫ్యాబ్ కాబట్టి కాటన్ డ్రెసెస్, కాటన్ శారీస్ అయితే ఇంకా అదిరిపోయాయి. ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చేసాయి. ఫుడ్ కూడా అన్ని ఐటెమ్స్ టేస్ట్ బాగున్నాయి అంటున్నారు. నేనైతే ఏం తినలేదు. ముందే జ్యూస్, కుల్ఫీ తినేసాను కదా! ఇంటికి ఇంక వెళ్ళిపోతున్నాము. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ చికెన్ మొగలాయ్ బిర్యానీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ కోడిగుడ్డుతో కలిపి చేస్తారు. టేస్ట్ ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ తింటారు. అట్లా ఉంటుంది ఈ టేస్ట్. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, 5 మినిట్స్లో ఎంతో ఈజీగా రుచికరంగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్కి కావలసిన కూరగాయలు: కొంచెం క్యారెట్ తరుగు, కొంచెం క్యాబేజీ తరుగు, ముందుగా ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్, కొంచెం కొత్తిమీర. కావాలంటే ఇందులో మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1/2 కేజీకి అన్నానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నాకైతే ఎక్కువ ఆయిల్ నచ్చదు, అలా అని తక్కువ ఆయిల్ కూడా వేయను. మనకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కలర్ఫుల్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. చూస్తుంటేనే భలే బాగా అనిపిస్తుంది. ఈ వెజిటేబుల్స్ చూడటానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కావాలంటే ఇందులో బీన్స్, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ మా ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా, ఈజీగా, హెల్తీగా చేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేయటం లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. ఈ కలర్ఫుల్ హెల్తీ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోలేదు. 2 నుండి 3 నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది. ఈ కలర్ఫుల్ వెజిటేబుల్స్ మరీ మెత్తగా కాకుండా, అలా అని పచ్చిగా కాకుండా మీడియంలో వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. అన్నం కూడా మరీ మెత్తగా కాకుండా, అలా అని గట్టిగా ఉడికించకుండా పలుకుగా ఉడికితే చాలు. వండి చల్లార్చిన 1/2 కేజీ అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వేగిస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. అసలు సిసలైన టేస్ట్ కోసం
చింగ్ సీక్రెట్ మసాలా అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా వీడియో చూపిద్దామంటే వీడియో క్లిప్ డిలీట్ అయ్యింది. సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ చింగ్ సీక్రెట్ మసాలా కేవలం 10 రూపాయలు మాత్రమే సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చిన్నపిల్లలకి పెద్దోళ్ళు అందరూ తినచ్చు. ఈజీ ప్రాసెస్, 5 మినిట్స్లో చేసుకోవచ్చు కాబట్టి బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. లంచ్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ప్లేట్లో వడ్డించుకుంటుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. నేను ప్లేట్లో వడ్డించేసుకున్నా. కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే భలే బాగా అనిపిస్తోంది. టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. వేడివేడిగా ఉంది. ఆహా, తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అక్కడక్కడ ఈ హెల్దీ కలర్ఫుల్ వెజిటేబుల్స్ పంటికి తగులుతూ ఉంటే భలే ఉంది. సో ఈజీ, సో టేస్టీ, సో యమ్మీ అలా ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.